Please do subscribe my channel. విష్ణువు జాతకము సుదూర కాలంలో భూమి పాపాలతో నిండిపోయింది. రాక్షసులు ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. భూదేవి బాధలో విష్ణుమూర్తిని ఆశ్రయించి, ప్రభూ, ఈ పాపాల భారం భరించలేను, ధర్మాన్ని రక్షించండి అని వేడుకుంది. విష్ణువు తపస్సులో ఉన్న శివుని దర్శించేందుకు హిమాలయాలకు వెళ్ళాడు. శివుడు ధ్యానంలో నుండి వెలుపలికి వచ్చి, విష్ణు, నీ రాకతో ఆశ్చర్యం కలిగింది, ఏమి కావాలి అని అడిగాడు. విష్ణువు వినయంగా నమస్కరించి, ధర్మరక్షణకై మీ సహాయం కావాలి, భూమిపై కర్మబంధాలు మించిన పాపం పెరిగింది అన్నాడు. శివుడు కన్నులు మూసి ఆలోచించి, ఒక ఉపాయముంది, మనిద్దరం కలిసి ఒక అవతారంగా భూమికి వెళ్ళాలి. నీ బుద్ధి, నా శక్తి కలిసితే ధర్మాన్ని తిరిగి స్థాపించగలం అన్నాడు. విష్ణువు ఆశ్చర్యపోయి, మనిద్దరం కలిసి ఒక అవతారంగా అన్నాడు. శివుడు నవ్వుతూ, అవును, మనిద్దరం కలిసిన శక్తే హర అవతారం. మనమిద్దరం శరీరంగా కాదు కాని చైతన్యంగా కలిసే అవతారాన్ని సృష్టిద్దాం అన్నాడు. ఆ విధంగా ఒక రోజు భూమిపై కర్ణాటక ప్రాంతంలో ఓ దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువును హరినాయక గా పిలిచారు. ఈ బాలుడు చిన్నప్పటి నుంచే అద్భుతమైన తెలివి, శౌర్యాన్ని ప్రదర్శించాడు. తర్వాత కాలంలో ఒక మహారాక్షసుడు కాలనేత్ర భూమిని భయపెడుతూ ధర్మబాధలను కూలదోస్తున్నాడు. అతను శివుని తపస్సు చెరిపి విష్ణువు యొక్క యజ్ఞాలను భంగం చేస్తున్నాడు. అప్పుడు హరినాయక యువకుడిగా ఎదిగి కాలనేత్రను ఎదుర్కొనడానికి బయలుదేరాడు. మొదటి యుద్ధంలోనే అతను మహాశక్తితో కాలనేత్ర సైన్యాన్ని పరాజయం చేశాడు. చివరి యుద్ధంలో హరినాయకుడు ఒక చేతితో విష్ణుచక్రం, మరొక చేతితో త్రిశూలం ధరించి కాలనేత్రను సంహరించాడు. అతడి శరీరంలో 2 దేవతల శక్తులు ఒక్కసారిగా వెలుగులా ప్రసరించాయి. ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. హరిహరుని జీవ అవతారం. యుద్ధానంతరం హరినాయకుడు ప్రజల మధ్య జీవిస్తూ, ధర్మాన్ని బోధిస్తూ శాంతిని స్థాపించాడు. అతని కథ తర్వాత తరాలకు చెప్పబడుతూ వచ్చింది. మొలకెత్తే సందేశం, శక్తి, బుద్ధి కలిసినప్పుడే ధర్మం నిలుస్తుంది. హరిహరుని వంటి చైతన్యమే మానవాళికి మార్గదర్శకం. Please do subscribe my channel.